రాష్ట్రంలో జరిగింది కూడా అదే అని నేను భావిస్తున్నా. రేపు పొద్దున దానికి ఆధారాలు చూపించాల్సి వస్తే ప్రాబబ్లీ చూపించవచ్చు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ మీద ఆయన డిగ్ చేశాడు కాబట్టి అన్ని ఫేక్ ఓట్లు బయటపడ్డాయి. ఎందుకు నరసింహరావు గారు 0 అని ఓటు డోర్ నెంబర్ మీద ఒకే ఇంట్లో 700 ఓట్లు ఉన్న విషయము ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అండ్ ఈనాడే కదా మెయిన్ హెడ్డింగ్ లో ఆ రోజున ఎలక్షన్ ముందు వేసింది. దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు కదా, హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ కి. దాని మీద నేను చాలా సీరియస్ గా ఫాలో అయినా, ఐ థింక్ మీరు కూడా ఫాలో అయ్యారు ఆ విషయం. తప్పుల తడకగా ఉంది ఎలక్షన్ ఓటర్ లిస్టు, దీన్ని రివైజ్ చేయండి. 0% ఓటింగ్ 0% మీద ఫామ్ 6లు ఫామ్ 7లు వేసి కొన్ని వేల ఓట్లని తీసేస్తున్నారంటే బీజేపీకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంపీ స్థానాల్లో ఒక కాన్స్టిట్యున్సీలో కనుక 30-40 వేల ఓట్లు కనుక మనం రబ్ చేయగలిగితే రాంగ్ సైడ్ లో, సో దట్ మన ఎంపీ యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క ఇది మెరుగుపడుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో 30-40 వేల దొంగ ఓట్లని వాళ్ళు క్రియేట్ చేశారు, ఫేక్ ఓటర్స్ క్రియేట్ చేశారు. వీళ్ళు గెలవటానికి, ఎంపీ కాన్స్టిట్యున్సీలో గెలవటానికి ఈ కాన్స్టిట్యున్సీలో మీరు చూడండి, ర్యాండమ్ గా దీని మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను. ర్యాండమ్ గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒకే కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి 30-40 వేల మెజార్టీ వస్తుంది. సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్ లో వచ్చాయి. ఎందుకు వస్తుంది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. రాహుల్ గాంధీ చెప్పింది అంత చిన్న విషయం ఏం కాదు సార్. ఎందుకంటే ఆధారాలతో తను ప్రూవ్ చేసినప్పుడు నేషన్స్ స్టాండ్ బిహైండ్ హిమ్. బికాస్ దిస్ ఇస్ ద రైట్ టైం, బికాస్ ఈజ్ అ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దురాగతాలని భారతీయ జనతా పార్టీ ముసుగులో ఇదిగో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరికీ ఇంత మ్యాండేట్ ఎలా సార్ వచ్చింది? వీళ్ళు ఏం పగలు తీశారని వచ్చింది సార్, ఏం పొడి చేశారని వచ్చింది సార్. మరి వీళ్ళందరికీ ఇంత మ్యాండేట్ రావడానికి కారణం ఖచ్చితంగా ఈవీఎంల మ్యానిపులేషన్ అని అనలేమా? దొంగ ఓట్లు చేయించుకున్నారని అనలేమా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఎలిగేషన్స్ మీద ఒక స్ట్రాంగ్ డిస్కషన్ జరగాలి, డెలిబరేషన్ జరగాలి, మేధావులు మౌనం వేడాలి, మేధావులు ముందుకు రావాలి, మాట్లాడాలి, ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఒక్క ఓటు కూడా దొంగతనంగా వేయటానికి వీలు లేని వ్యవస్థలో మనం నిలబడాలి. రాహుల్ పోరాటం ఎక్కడి వరకు వెళ్తుందో. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ట్యాంపర్ చేశారని రోజు ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టు కనపడట్లా. సరే, వాళ్ళ పార్టీ మద్దతు ఇచ్చేదానికి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, చూసుకుంటూ పోతే ఎలా ఉంటుంది అంటే, వీళ్ళకు కూడా ఎలా ఉంటుంది అంటే నరసింహరావు గారు, ఇప్పుడు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మారలా, 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ లో మార్పు రాలా. ఆయన ఇంకా అనుకుంటున్నాడు నేనే రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రజా సమస్య మీద మాట్లాడితే దాన్ని ప్రజా సమస్య మీద మాట్లాడినప్పుడు ప్రతిపక్షాల మాటల్ని కొంచెం ఫోకస్డ్ గా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇప్పుడు నన్నే పొగడాలి, నన్నే ఇంద్రుడు చంద్రుడు అంతే అనాలి, అలాంటి వ్యక్తులతోనే అలాంటి వ్యక్తులు ఉంటేనే రాష్ట్రంలో మంచి జరుగుతుంది, ఇంకా నిన్నే ముఖ్యమంత్రి అనుకోవాలంటే కుదరదు. కొన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారికి మీరు రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి వ్యక్తి, ఫ్యూచరిస్టిక్ సీఎం, అసలు ఇంతకంటే అద్భుతమైనటువంటి వ్యక్తి లేడు అంటేనే మీరు సాక్షులు వేస్తామంటే ఎట్లా? అదే కదా రాహుల్ గాంధీ మాట్లాడింది ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళాలి. రాహుల్ గాంధీ ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళాలి. విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రమైన తోక సాడించాడంటే బీజేపీ కట్ చేస్తుంది. బీజేపీ భయం ఉంది ఆయనకి. సో బీజేపీ భయం ఎప్పటికే ఉంటుంది. ఆయన చేసే క్లచెస్ లో నుంచి బయటికి రాదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఆయన మద్దతు ఇచ్చాడంటే బీజేపీ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. కాబట్టి ఆయన మాట్లాడు తేలుగుట్టింది దొంగలాగా ఉంటాడు. సో ఆయన మద్దతు ఇవ్వడానికి లాజిక్ ఉంది కదా, మీరు నేనైతే ఏదైనా మాట్లాడుకోవచ్చు, బట్ అది కాదు కదా వాళ్ళ పరిస్థితి. మన ప్రయారిటీ పబ్లిక్ ప్రయారిటీగానే మాట్లాడదాం. సో చివరిగా ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏం జరుగుతుంది? ఏజీ పైన మిగతా వాళ్ళు కాదు, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఆయన అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్గా ఉన్నారు, అడ్వకేట్ జనరల్గా నియామకం జరిగింది దమ్మాలపాటి గారు. ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది అడ్వకేట్లు ఓపెన్గా మాట్లాడడం, లెటర్లు రిలీజ్ చేయడం, ఆయన వైసీపీ కోసం పనిచేస్తున్నారు లాంటి అలిగేషన్ చేయడం చూస్తున్నాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీ హైకోర్టులో? సార్ ఇది ఇప్పుడు
తెలుగుదేశం పార్టీ, ఉమ్, నన్ను ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, ఉమ్, ఉమ్. తెలుగుదేశం పార్టీ ఎంటైర్ లీగల్ టీము జగన్మోహన్ రెడ్డి మీద నాట్ ఈవెన్ 1% ఫైట్ చేయలేదు సార్. చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ పర్సన్ జడా శ్రవణ్ కుమార్. 100% లీగల్గా. జడా శ్రావణ్ కుమార్ ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని, 75 సంవత్సరాల వ్యక్తిని ఆధారాలు, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తున్నారు అని అంటే నేను జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కాదు, నేను ఎప్పుడు కూడా ఒక వ్యవస్థను చూస్తా. ఇన్స్టిట్యూషన్, ఒక ముఖ్యమంత్రి అనేది ఒక ఇన్స్టిట్యూషన్. అంతే కదా.